దిస్ ఇస్ డాక్టర్ చైతన్య, ఇంటర్నేషనల్ పెయిన్ స్పెషలిస్ట్. ఇవాళ మీకు కార్పల్ టనల్ సిండ్రోమ్ గురించి చెప్తాను. సో కార్పల్ టనల్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు పేషెంట్ కి హ్యాండ్ లో పెయిన్ ఉంటుంది అనమాట. హ్యాండ్ లో కూడా లిటిల్ ఫింగర్ వదిలేసి మిగతా ఫింగర్స్ లో, పామ్ రీజన్ లో పేషెంట్ కి పెయిన్ తో పాటు బర్నింగ్ సెన్సేషన్ అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, అంటే సూదుతో కుచ్చుతున్నట్టుగా నొప్పిగా ఉంటుంది అనమాట. సో ఇనిషియల్ గా అప్పుడప్పుడు పెయిన్ ఉన్నా కూడా స్లోగా అది క్రానిక్ అయిపోయి, ఎట్లా అంటే పేషెంట్ న్యూస్ పేపర్ పట్టుకున్నప్పుడు కానీ, ఈవెన్ కార్ స్టీరింగ్ ఆపరేట్ చేస్తున్నప్పుడు కానీ పేషెంట్ కి సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీడియన్ లో ఎప్పుడైతే రిస్ట్ జాయింట్ లో కంప్రెస్ అవుతుందో ఈ సిమ్టమ్స్ వస్తాయి అనమాట. ఇది ఎస్పెషల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో సఫర్ అయ్యే వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్స్ కి, అండ్ ఎక్కువ రిస్క్ లో మూవ్మెంట్ ఉండే వర్క్ చేసిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది దీన్ని ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తే హ్యాండ్ లో వీక్నెస్ వచ్చి చేతిలో నుంచి వస్తువులు జారిపోవడం కూడా జరుగుతుంది అనమాట. సో దీన్ని ఎర్లీ స్టేజ్ లోనే ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. దీనికోసమని మా సెంటర్ లో బెస్ట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి.